चीफ मिनिस्टर चंद्रशेखर राव ने लॉकडाउन में 31 मई तक तोसी कर दी है। काबीना के इजलास के बाद प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए ये बात कही। रियासत में कोरोना वायरस की सूरत हाल काबू में है और कंटेनमेंट इलाकों को छोड़कर दीगर सारी रियासत आज से ग्रीन जोन में तब्दील हो चुकी है। इन्होंने कहा कि हैदराबाद को छोड़कर तमाम तिजारती सरगर्मियां बहाल हो जाएगी, तमाम दुकानात को खोलने की इजाज़त होगी। अलबत्ता ग्रेटर हैदराबाद के हुदूद में कारोबारी इदारे और दुकानात के लिए कमिश्नर जीएमसी तफसीलात का ऐलान करेंगे। इन्होंने कहा कि हैदराबाद में तिजारती इदारे और दुकानात एक दिन आड़ यानी अल्टरनेट डे बुनियाद पर खोलने की इजाज़त रहेगी। एक दिन के वक्फे से खोलने वाली दुकानात की तफसीलात कमिश्नर बल्दिया जारी करेंगे। कंटेनमेंट इलाकों में किसी भी कारोबार की इजाज़त नहीं होगी। इन्होंने कहा कि रियासत में कल सुबह से आरटीसी बसों का आगाज़ होगा, ताहम हैदराबाद में सिटी बस सर्विस बंद रहेगी। इन्होंने वाज़े किया कि सिर्फ अजला में बसें चलाई जाएगी और साथ ही साथ इंतबा दिया कि अगर मास्क नहीं पहना जाते हैं तो 1000 रुपये जुर्माना आयद किया जाएगा। अजला से हैदराबाद आने वाली बसों को इमलीबन बस स्टैंड के बजाय जुबली बस स्टैंड तक ही चलाने की इजाज़त रहेगी। अलबत्ता हैदराबाद में ऑटो और टैक्सियों को चलाने की इजाज़त रहेगी, ताहम रात का कर्फ्यू बरकरार रहेगा। इसके अलावा तालीमी इदारे, स्विमिंग पूल, ट्रेनें, पब, क्लब, जिम, तमाम इबादतगाहें, सिनेमा हॉल्स, फंक्शन हॉल, पार्क्स, स्टेडियम को खोलने की इजाज़त नहीं रहेगी। కరోనా వ్యాధికి సంబంధించి మనం కూడా మే 31 వరకు 29 వరకు ఆల్రెడీ ఉంది. 31 మే వరకు లాక్డౌన్ పొడిగించాలని చెప్పి కూడా ఈరోజు క్యాబినెట్ వ్యూ తీసుకున్నది, ఫైనల్ వ్యూ. ఆ సందర్భంలో ఉదయం నుంచి కూడా నిన్న కేంద్ర ప్రభుత్వం అనేక విషయాల్లో మార్గదర్శకాలు ఇచ్చిన తర్వాత మనం కూడా ఏ వ్యూహం అనుసరించాలా, ఎట్లా ముందుకు పోవాలా అనే చర్చ జరిగింది విస్తృతంగా. దానికి హెల్త్ మినిస్టర్ రాజేందర్ గారు, హెల్త్ సెక్రటరీ గారు, ఆ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు ఒక వ్యూహం రూపొందించి ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా వ్యాధి పరిస్థితి, అవలంబించాల్సిన వ్యూహం వాళ్ళు చెప్పిన తర్వాత కేబినెట్ సమగ్రంగా చర్చించి ఒక అవగాహనకు వచ్చి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో రాష్ట్రంలో కంటైన్మెంట్ ఏరియాస్ తప్ప అన్ని జోన్లను కూడా గ్రీన్ జోన్లుగా రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ చేస్తూ ఉంది. అంటే కంటైన్డ్ ఏరియా, దానిలో ఇప్పటికీ ఎఫెక్ట్ అయినటువంటి ఇల్లు, వ్యక్తులు లేదా అపార్ట్మెంట్స్, దాని పరిసరాలు ఎంత ఏరియా కంటైన్ చేయాలనేది దానికి ఒక టెక్నికల్ సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ప్రకారం 1452 కుటుంబాలు ఈ కంటైన్మెంట్ ఏరియాలో ఉంటాయి. అంతకుమించి ఏ కుటుంబం కూడా ఎవరు కూడా ఉండరు. వీళ్ళకు మాత్రమే ఇది మాత్రం ఖచ్చితంగా హాట్స్పాట్ కింద, రెడ్ జోన్ కింద ఉంటుంది, కంటైన్డ్ ఏరియా కింద ఉంటుంది. ఇక్కడ దీని చుట్టూ బ్యారికేడింగ్ పెడతారు, పోలీస్ పహారా ఉంటుంది, ఎవరిని లోపలికి అనుమతించరు, లోపటి వాళ్ళని బయటికి అనుమతించరు. వీళ్ళకి అవసరం ఉన్న నిత్యావసర సరుకులు కానీ, మెడిసిన్స్ కానీ, వైద్య అవసరాలు కానీ అన్నీ కూడా వాళ్ళకు డోర్ డెలివరీ లాగా సమకూరుస్తుంది, ప్రభుత్వమే సమకూరుస్తుంది. కాబట్టి వాళ్ళు దయచేసి దీన్ని ఫాలో కావాలి. ఇది రాష్ట్రం భవిష్యత్తు, మన నగర భవిష్యత్తు, వాళ్ళ భవిష్యత్తు కూడా ఆలోచించి చేస్తున్న నిర్ణయం. కాబట్టి ఈ కంటైన్మెంట్ ఏరియాలో ఉండే ఈ కుటుంబాలు, పరిసరాలు ఉన్న వాళ్ళు దయచేసి సహకరించాలి. మనకు వేరే గత్యంతరం కూడా లేదు. అందువల్ల అందరి క్షేమాన్ని కాంక్షించి దీని గురించి సహకారం చేయాలి. రెండవది, ఇప్పుడు మనం రకరకాల పద్ధతులు ఇప్పటిదాకా అవలంబించినాం. ఉదయం నుంచి దేశమంతా గమనిస్తున్నప్పుడు ఇండియా బ్యాక్ టు వర్క్ అని చెప్పి వస్తూ ఉన్నాయి. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు, అవలంబించిన విధానాలు, వాటన్నిటిని కూడా పరిశీలించడం జరిగింది. ఇందులో మనకు అనుకూలమైన పద్ధతిని
మనం ఎంచుకోవడం జరిగింది. మనం కూడా ముందుకు పోవాలి. ఒక విషయం మాత్రం ప్రపంచం మొత్తం శాస్త్రవేత్తలు కావచ్చు, వైద్య శాస్త్రవేత్తలు కావచ్చు, అనేక మంది నిపుణులు కావచ్చు, కరోనాకు మందు లేదా వ్యాక్సిన్ ఇప్పుడప్పుడే రేపో ఎల్లుండో వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇది ఎన్ని మాసాలు కొనసాగుతుందో ఒక అనిశ్చిత పరిస్థితి ఉంది. ఎవరు కూడా ఇదమిద్దంగా చెప్పగలిగినటువంటి పరిస్థితి లేదు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రపంచం ముందు, దేశం ముందు, మన రాష్ట్రం ముందు కూడా ఉండేటువంటి ఆప్షన్ ఏంటంటే కరోనాతో కలిసి జీవించడం నేర్చుకోవాలి. మనకు గత్యంతరం లేదు. అటు కరోనా ఉంటుంది, ఇతరత్ర బతుకుదెరువు కూడా ఉంటుంది. కాబట్టి రెండు కంబైన్డ్గా పోవాల్సిందే. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, నిబంధనలు పాటిస్తూ, ఏవైతే జాగ్రత్తలు తీసుకుంటూ బతుకు కొనసాగలదో ఈ కంటైన్మెంట్ ఏరియాలు తప్ప, హైదరాబాద్ నగరం తప్ప మిగతా అన్ని చోట్ల కూడా అన్ని రకాల షాపులు తెలుసుకోవచ్చు. ఇప్పటిదాకా మున్సిపాలిటీలో సగం సగం ఉంది. ఇప్పటి నుంచి సగం సగం ఉండదు. అందరూ అన్ని షాపులు తెచ్చుకోవచ్చు. వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు సజావుగా చేసుకోవచ్చు. హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసీ కమిషనర్ గారు నిర్ణయం చేసి ప్రకటిస్తారు. ఇక్కడ ఆల్టర్నేటివ్ షాపులు తెచ్చుకోవచ్చు. హైదరాబాద్ నగరంలో కంటైన్డ్ ఏరియా, కంటైన్మెంట్లో ఉన్న ఏరియాలో ఏది తెరవడానికి వీలు లేదు, ఏది కూడా అక్కడ అనుమతించాలి. కంటైన్డ్ ఏరియా కాకుండా ఉన్న మిగిలిన నగరం కంప్లీట్గా షాపులు తెరుచుకోవచ్చు. కాకపోతే సరీ బేసిస్ సంఖ్యలో ఆల్టర్నేటివ్గా తెరుచుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు రేపు అర్లీ మార్నింగ్ నుంచే స్టార్ట్ అవుతాయి. 6 గంటల తర్వాత నుంచి. 2 మాత్రం బ్యాన్ ఉంది. ఒకటి, ఎట్టి పరిస్థితులలో సిటీ బస్సులు అనుమతించడం లేదు. సిటీలో ప్రాబ్లం ఉంది కాబట్టి. అదేవిధంగా ఇంటర్ స్టేట్ సర్వీసెస్ కూడా అనుమతించడం లేదు. అంటే ఇతర రాష్ట్రాల బస్సులు మన రాష్ట్రంలోకి రావడానికి వీల్లేదు. మన రాష్ట్రాల బస్సులు కూడా ఇతర రాష్ట్రాలకు నడపం. మన ఆర్టీసీ మొత్తం నడుస్తుంది. కాకపోతే మన రాష్ట్ర సరిహద్దుల లోపలనే ఆపరేషన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా క్లియర్. హైదరాబాద్లో మట్టుకు ఎట్టి పరిస్థితులలో సిటీ బస్ సర్వీసులు నడవవు. కానీ సిటీలో ఆటోలు, ట్యాక్సీలు అనుమతిస్తారు. ట్యాక్సీలో 1+3, డ్రైవర్ +3, కార్లో కూడా 1+3, ఆటోలో అయితే డ్రైవర్ +2 ఇంతవరకే అనుమతిస్తారు. ఒక డ్రైవరు, 2 ప్రయాణికులు. ఇది కొంచెం కఠినంగా వ్యవహరించాలి. ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు, కార్లు ఉన్నవాళ్ళు ఈ నిబంధనలు పాటించాలి. లేకపోతే పోలీసులు చాలాన్ చేస్తారు, అనవసరంగా ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఈ నిబంధన పాటించాలి. ఈ సెలూన్లు అన్ని తెరుచుకోవచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా తెరుచుకోవచ్చు. హైదరాబాద్ నగరంలో కూడా తెరుచుకోవచ్చు. కాకపోతే కంటైన్డ్ ఏరియాస్లో ఏది ఉండదు. కంటైన్డ్ ఏరియా టోటల్ బ్యాన్లో ఉంటుంది. అక్కడ ఏది తెరవడానికి లేదు. కానీ కంటైన్డ్ ఏరియా మినహాయించి మిగతా ఏరియాలలో సాలూన్స్ తెరుచుకోవచ్చు. ఈ కామర్స్ టోటల్ 100% అనుమతిస్తారు. దానిలో ఎటువంటి ఆంక్షలు కూడా ఉండవు. ఆర్టీసీ బస్సులు కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నడిపిస్తారు. ఆ విషయంలో ఆర్టీసీ కూడా ప్రిపేర్ అయింది. వాళ్ళు క్యాబినెట్కి ఎక్స్ప్లెయిన్ చేసినారు. ప్రతిరోజు ఖచ్చితంగా శానిటైజ్ చేయడం, ప్యాసింజర్లందరికీ శానిటైజ్ చేయించడం, ప్లస్ మాస్క్ కంపల్సరీ చేయడం, సిబ్బంది కానీ ప్రయాణికులు కానీ ఇటువంటి నిబంధనలు కఠినంగా పాటిస్తూ ఆర్టీసీ బస్సులు నడిపిస్తారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ కార్యాలయాలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ 100% ఫంక్షన్ చేసుకోవచ్చు. వాళ్ళకు ఇంత అంత రిస్ట్రిక్షన్ లేదు. స్టాఫ్ మొత్తం అటెండ్ అయ్యి పని చేసుకోవచ్చు. కాకపోతే జాగ్రత్తలు తీసుకోవాలి. కోవిడ్ నిబంధనలన్నీ కూడా పాటించాలి. శానిటేషన్ కానీ వగైరా కానీ ఆ విధంగా పనిచేసుకోవచ్చు. పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లన్నీ కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ 100% ఎవరి పని వారు చేసుకోవచ్చు. ఇక కర్ఫ్యూ యథాతథంగా కొనసాగుతుంది. రాష్ట్రమంతా కూడా కొనసాగుతుంది. మొత్తం అటెండ్ అయ్యి పని చేసుకోవచ్చు. కాకపోతే జాగ్రత్తలు తీసుకోవాలి. అప్ టు 30 కోవిడ్ నిబంధనలన్నీ కూడా తర్వాత మళ్ళీ ఆలోచించాలి. శానిటేషన్ కానీ వగైరా కానీ ఆ విధంగా అన్ని మతాల యొక్క ప్రార్థనా మందిరాలు బంద్ ఉంటాయి. ఇవి కూడా తెరవరు. అన్ని మతాలకు సంబంధించిన
మతపరమైన ఉత్సవాలు కూడా బందే ఉంటాయి. ఏది కూడా అట్లా అనుమతి లేదు. అట్లానే ఫంక్షన్ హాల్స్, మాల్స్, సినిమా హాల్స్ అన్ని కూడా బంద్ ఉంటాయి. దేన్ని అనుమతించరు. సభలు, ర్యాలీలు, సమావేశాలు 100%. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ విల్ బి ఓపెన్. తర్వాత బార్స్, పబ్స్, క్లబ్స్, ఈ స్పోర్ట్స్, స్విమ్మింగ్ పూల్స్, స్టేడియాలు, జిమ్లు, జిమ్నాస్టియంస్, పార్కులు, అమ్యూజ్మెంట్ పార్కులు ఇవన్నీ కూడా బంద్ ఉంటాయి. వాటిని తెచ్చే ప్రసక్తి లేదు. అట్నే మెట్రో రైలు కూడా బందే ఉంటుంది. కాటన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. మాస్క్ కంపల్సరీ ధరించాలి. కొంచెం ఇక్రిసాట్ పటాంచల్లో రావడానికి ఉన్న ఏకైక కారణం టిపికల్ ల్యాండ్ మిక్సే కాబట్టి అట్లా వచ్చింది. ఇక్కడ నల్లరేగడి నేలలు ఉన్నవి, ఎర్ర నేలలున్నవి, ఇసుక నేలలున్నవి, తేలికపాటి నేలలున్నవి, క్షార నేలలు అంటే సౌడు భూములు కూడా ఉన్నవి. ఇట్లా 5 రకాల నేలలున్నవి. మనకు వాతావరణ పర్యావరణ సమశీతోష్ణ వలయం ఉంది. అంటే ట్రాపికల్ వెదర్. వాతావరణ మండలం, పర్యావరణ మండలం రెండు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. ఇవి సమశీతోష్ణంగా ఉంటాయి. ఎక్స్ట్రీమ్ చల్లగా ఉండదు, ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ ఉండవు, మంచి ట్రాపికల్ వెదర్ ఉంటుంది. అన్ని రకాల పంటలు పండడానికి అనుకూలమైన వాతావరణం కూడా మన రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా లోయెస్ట్ 700 mm, హైయెస్ట్ 1100 mm, యావరేజ్ తీస్తే 900 mm రెయిన్ఫాల్ కూడా ఉంది. 900 మిల్లీమీటర్ల మంచి వాతావరణం, మన వర్షపాతం కూడా మనకు ఉంది, సగటు వర్షపాతం. కాబట్టి ఎట్లా చూసినా అన్ని రకాల పంటలకు అద్భుతమైనటువంటి అనుకూలత ఉంది. అందుకే తెలంగాణ పంటల ఉత్పత్తిలో చరిత్ర సృష్టిస్తూ ఉంది. అనేక రాష్ట్రాల రికార్డు బద్దలు కొడతా ఉంది. తన సొంత రికార్డులను చెరిపేసుకుంటూ ఇతర రాష్ట్రాల రికార్డు కూడా బద్దలు కొడుతూ ముందుకు పురోగమిస్తున్నది. దేశానికి, ప్రపంచానికి అన్నం పెట్టేటువంటి పరిస్థితికి ఎదుగుతూ ఉంది. ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి పంటలు పండినాయి. వీటికి తోడు ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా చకచక బడిబడిగా నడుస్తూ చాలా వరకు పూర్తి దశకు చేరుకుంటా ఉన్నాయి. వాటి ఫలితాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అద్భుతమైనటువంటి వ్యవసాయ రాష్ట్రంగా ఉంటుంది. వీటికి తోడు ఈ వరదలు, తుఫాన్లు, బలమైన ఈదురుగాలులు, ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు కూడా తెలంగాణలో చాలా తక్కువ ఉంటాయి. అందువల్ల వ్యవసాయానికి మంచి అనుకూలంగా ఉంటుంది. వృత్తి నైపుణ్యం కలిగినటువంటి రైతాంగం కూడా పుష్కలంగా తెలంగాణలో ఉన్నారు. అన్ని రకాలు, ఈవెన్ గ్రేప్ గార్డెన్స్లో కూడా ఒకప్పుడు అగ్రగామిగా ఉండేది. అనబ్ షాహీ అనే ఒక వెరైటీ హైదరాబాద్ సిగ్నేచర్ ఫ్రూట్ కింద ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మామిడి పళ్ళల్లో మన హిమాయత్ పసంద్ అనేది అది తెలంగాణ రాష్ట్రానికే పరిమితం, తెలంగాణ రాష్ట్రానికే ప్రత్యేకం. సిగ్నేచర్ ఫ్రూట్ ఆఫ్ తెలంగాణ స్టేట్. అంత అద్భుతంగా అటువంటి పంటలు కూడా మన దగ్గర పండుతాయి. దానికి తోడుగా తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత ఇండియన్ హిస్టరీలో ఇండియాలో ఏ స్టేట్లో కూడా అమలు చేయనటువంటి రైతు ప్రోత్సాహక, రైతు సహాయ చర్యలు తెలంగాణలో అమలు జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటినీ ఇండియాలో కేంద్ర ప్రభుత్వం కానీ ఇతర రాష్ట్రాలు కానీ స్వీకరించి వాళ్ళ కార్యక్రమం కింద కూడా అమలు చేస్తూ ఉన్నారు. అందులో ప్రధానమైనటువంటిది రైతు బంధు. ఇది ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఇది ఒక ఒరిస్సా రాష్ట్రం చేసింది. వాళ్ళు కూడా మనకు సరిపోని లేరు. మనం ఇచ్చేంత డబ్బులు వాళ్ళు ఇవ్వడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కూడా మన దానిలో చాలా తక్కువ, చాలా తక్కువ. ఈ మన రాష్ట్రంలో ఇచ్చే రైతు బంధు కంట్రీలో ఏ ఒక్క స్టేట్లో కూడా లేదు. అట్లనే రైతు బీమా మొట్టమొదటి సంవత్సరం మేము కట్టినప్పుడు 700 కోట్లు అయితే ఈసారి 1100 కోట్ల పైచలకు కట్టినాం. అంటే పెరుగుతూ వస్తూ ఉంది. ఈ రైతు బీమా సదుపాయం
ఒక గుంట భూమి ఉన్న రైతు చనిపోతే కూడా వారం తిరగకుండా 5 లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలకు చేరిపోతా ఉన్నాయి. ఇది ఇండియాలో ప్రపంచంలో కూడా ఎక్కడ లేదు, ఏ రాష్ట్రంలో లేదు, ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. 24 గంటల ఉచిత విద్యుత్, నాణ్యమైన విద్యుత్ సరఫరా ఏ స్టేట్లో కూడా లేదు, ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. అదేవిధంగా కంప్లీట్గా ఫ్రీగా ఇంత కాస్ట్ పెట్టి తెచ్చిన నీటి తీరువా మొత్తం రద్దు చేసి, నీటి తీరువా బకాయిలు రద్దు చేసి ఫ్రీగా వాటర్ ఇచ్చే ఏకైక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ మాత్రమే. ఈ సదుపాయం ఇంకా ఏ రాష్ట్రంలో కూడా లేదు. రైతులకు నీటి సరఫరా ఏదైతుందో వ్యవసాయానికి ఇచ్చే నీళ్లు 100% ఫ్రీ ఇస్తా ఉన్నాం. అదేవిధంగా మైక్రో ఇరిగేషన్ మీద సబ్సిడీలు 90%, 100% ఇండియా మొత్తంలో ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. ఏ స్టేట్లో కూడా ఇది లేదు. ఈ సదుపాయం కూడా తెలంగాణలోనే ఉంది. పాలీ హౌస్ కల్టివేషన్ కావచ్చు, గ్రీన్ హౌస్ కల్టివేషన్ కావచ్చు, 75% అండ్ 95% సబ్సిడీలు, అంటే 95% ఏమో ఎస్సీ ఎస్టీలకు, 75% ఏమో మిగిలిన అందరికీ ఈ సదుపాయం ఉంది. మైక్రో ఇరిగేషన్ కూడా 90% ఏమో అందరికీ, 100% ఎస్సీ ఎస్టీలకు సబ్సిడీ ఇస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఈ సదుపాయం కూడా ఉంది. ఫార్మ్ మెకనైజేషన్ అంటే వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా వేలాది ట్రాక్టర్లు, హార్వెస్టర్లు ఏ రాష్ట్రం కూడా పంచిపెట్టలేదు ఇండియాలో పెద్ద సబ్సిడీ రేట్ల మీద. అది కూడా అద్భుతంగా తెలంగాణ రాష్ట్రమే ఏర్పాటు చేసింది. పాడి పశువులకు వేలాది పశువులు పంపిణీ చేసినాం. పాడి రైతులందరికీ లీటర్కు 4 రూపాయల చొప్పున ప్రోత్సాహకాలు కూడా అందిస్తూ ఉన్నాం. ఇది కూడా ఇతర రాష్ట్రాల్లో ఇంత పెద్ద ఎత్తున లేదు. ఆ రకం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అధునాతన పద్ధతులలో పంటలు పండించడం కోసం, నియంత్రిత విధానంలో పంటలు పండించడం కోసం కొన్ని పద్ధతులు కూడా తెలంగాణ రాష్ట్రమే ఏర్పాటు చేసింది. విప్లవాత్మకమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా 2604 2604 5,000 ఎకరాలకు ఒక చొప్పున వ్యవసాయ క్లస్టర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి క్లస్టర్కు ఒక ఏఈఓ, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ను కూడా నియమించింది. వాళ్ళంతా కింద యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. గతంలో ఉన్నటువంటి ఎరువులు, విత్తనాల కొరతను కూడా పూర్తిగా అధిగమించి సకాలంలో రైతాంగానికి వాటిని సరఫరా చేస్తూ ఉన్నాం. ఆ విషయం రైతాంగానికి తెలుసు, అందరికి కూడా తెలుసు. అదేవిధంగా కల్తీ విత్తన వ్యాపారుల మీద ఇండియాలో ఏ స్టేట్ పెట్టలేదు. తెలంగాణ స్టేట్ మాత్రమే పీడీ యాక్ట్ విధించి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఇది కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ పీడీ యాక్ట్ తేవడం జరిగింది. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో ముందుకు పోతా ఉంటాం. ఈసారి బడ్జెట్లో ఈ 2604 క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణం కోసం 350 కోట్లను కూడా కేటాయించడం జరిగింది. రాబోయే 6 నెలల్లో ఆ క్లస్టర్ల నిర్మాణం కూడా పూర్తి చేయాలని ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. ఈ విధంగా అనేక ప్రోత్సాహకాలు, అనేక రకాల ప్రోత్సాహాలు, అనేక రక్షణలు కల్పిస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ వచ్చినాయి. కాబట్టి వ్యవసాయంలో ఎవరి ఊహలు కూడా తలకిందులు చేస్తూ ఎవరు ఊహించని విధంగా చాలా విప్లవాలు వస్తూ ఉన్నాయి. రికార్డు స్థాయిలో వరి దిగుమతి కానీ, రికార్డు స్థాయిలో ఇతర పంటల దిగుమతి కానీ తెలంగాణకు సాధ్యమైతా ఉంది. 90 లక్షల టన్నుల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఈ సంవత్సరం పీడీఎస్ కింద ఎఫ్సిఐకి తెలంగాణ ఇవ్వగలిగింది. అంటే చాలా పెద్ద విప్లవాత్మకమైన మార్పు. ఇది చరిత్రలో ఎప్పుడు లేదు. దిస్ ఇస్ ఆల్ టైమ్ రికార్డ్. ఎప్పుడు చేసినా 20 lakh టన్స్, 30 lakh టన్స్ ఇంతవరకే ఉండేది, కానీ ఏనాడు 50 లక్షలు దాటలేదు. ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ